శ్రీకాకుళం జిల్లాలో కాళింగ సామాజిక వర్గానిది రెండో స్థానం. మూడో స్థానంలో మంత్రి అచ్చెన్నాయుడుకు చెందిన వెలమ సామాజిక వర్గం ఉంది. రాజకీయంగా పలు కేటాయింపుల్లో కాళింగ సామాజిక వర్గం అత్యంత కీలకమైపోయింది. దీనికి అడ్డుకట్ట వేయడానికి మంత్రి అచ్చెన్నాయుడు వ్యూహం పన్నినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన పల్స్ సర్వేలో కాళింగ సామాజిక వర్గాన్ని కింతలి కాళింగ, బురగాన కాళింగ, పందిరి కాళింగ అని 3 కాలమ్స్ పెట్టి నమోదు చేస్తున్నారు. ఈ 3 ఉపకులాలు బీసీ-ఏ గ్రూపులో ఉన్నాయి. కానీ సర్వేలో బురగాన కాళింగులను ఓసీ గ్రూపులో నమోదు చేస్తున్నారు. బురగాన కాళింగులు బీసీలేనని బీసీ కమిషన్ నోటిఫికేషన్ కూడా జారీ చేస్తుంది. బురగాన కాళింగ వర్గాన్ని విడదీసేందుకు ప్రభుత్వం చురుగ్గా సన్నాహాలు చేస్తోంది. దీంతో కాళింగ సామాజిక వర్గం రెండుగా చీలిపోయింది. చీలిపోయాక జిల్లాలోని ఇతర సామాజిక వర్గాలతో పోల్చితే కింతలి కాళింగ 5వ స్థానానికి, బూరుగాన కాళింగ 8వ స్థానానికి పడిపోతాయి. ఇది శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు, ఆయన బాబాయ్ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడుకు రాజకీయంగా శాశ్వత లబ్ధి చేకూర్చనుంది. ప్రస్తుతం కాళింగ సామాజిక వర్గం కోటాలో ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రభుత్వ విప్ పదవి పొందారు. శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ఆయన మంత్రి అచ్చెన్నాయుడుకు అడుగడుగునా పోటీ పడుతున్నారు. అంతేకాక శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఇచ్చాపురం, పలాస, ఆముదాల వలస అసెంబ్లీ నియోజకవర్గాలను కాళింగులకు కేటాయించాల్సి వస్తుంది. శ్రీకాకుళం పార్లమెంటు స్థానానికి ప్రత్యర్థి రాజకీయాల పార్టీల నుండి కాళింగులు పోటీలో నిలుస్తారు. వీళ్లు ప్రతి 5 ఏళ్లకోసారి ఎంపీ సీటు గెలుచుకుంటారు. గతంలో కింజారపు ఎర్రన్నాయుడు ఎంపీగా 2 దఫాలు ఓటమి పాలవలసి వచ్చింది. ఆయన మరణాంతరం ఇప్పుడు ఆయన కుమారుడు రామ్మోహన్ నాయుడు ఎంపీగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో రామ్మోహన్ నాయుడు కాళింగ సామాజిక వర్గం నుండి గట్టి పోటీ ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే కాళింగ సామాజిక వర్గాన్ని విడదీసి సంఖ్యాబలాన్ని తగ్గిస్తే ఇటువంటి రాజకీయ పరిస్థితి మున్ముందు ఎదురవకుండా చెక్ పెట్టవచ్చన్నది బాబాయ్, అబ్బాయి వ్యూహంగా కనిపిస్తోంది. ఇది గ్రహించిన కాళింగ సామాజిక వర్గమంతా ఇప్పుడు ఒక్కటైంది. మంత్రి కుయుక్తులు అడ్డుకొని తీరుతామని ఉద్యమానికి రూపకల్పన చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటన అయ్యాక ఈ వివాదాన్ని ఆయనకు వివరిస్తానని విప్ కూన రవి చెబుతున్నారు. జిల్లాలో కాళింగులను సంఘటితపరిచి దశలవారీగా ఆందోళన చేయాలని సామాజిక వర్గం నాయకులు నిర్ణయించారు. మరోవైపు ఈ విషయమై మంత్రి అచ్చెన్నాయుడు మౌనం పాటించడం కాళింగులను రెచ్చగొట్టడమే కాకుండా ఆందోళనకు గురిచేస్తుంది.